యాసంగి వచ్చేసి యాసంగి మనకు వర్షాకాలం యాసంగి వచ్చేసి ఆగిపోయింది సార్. అది కూడా 3,70,000 దాదాపు అంతే ఉంటుంది సార్. సేమ్ యాజ్ మాట్లాడతాను అవుట్ తీసుకోవడం ఇంకోటి మక్క ఉంటుంది సార్. అట్లాగే పల్లెకాయ సార్. ఓకే మళ్ళీ ఎంత వస్తుంది ఉంది కదా పల్లి ఒక 3,000 ఎకరాలు వస్తుంది. 3,000 ఎకరాలు మక్క యాజ్ రీతిలో వానాకాలం కాటన్ మక్క కొన్ని పండ్ల కూరలు మన కూరగాయల కిలో ఇప్పుడు ఈ మనకు వరి పంట యాజ్ తీసి వేస్తుంది. మనం వాళ్ళని రైతులని డైవర్ట్ చేయలేమా ఈ కమర్షియల్ క్రాప్స్? ఈ బోనస్ అయిన తర్వాత టోటల్ ఇంటే డైవర్ట్ చేయాలి. బోనస్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఎక్కడ చేస్తున్నారు. చిన్న సబ్మిషన్ కదా సార్. అలాగే డాడీ జియోగ్రఫికల్ సూటబుల్ సీడ్ ప్రొడక్షన్ దాని కొరకు ఏంటంటే పంట కన్వెన్షన్ కానీ ప్లేసెస్ కన్వెన్షన్ కాస్త ఆ ఏరియా అనేది ప్రతి ఇయర్ కంటిన్యూ అది కూడా రైతు కూడా కొంచెం అన్నంలో మామూలు కల్టివేషన్ చేసి కానీ ఖర్చులు పోయి ఒక 10 నుంచి 15,000 అలానే అమలు చేస్తారు. వాళ్ళు మన లేబర్ కూడా ట్రైన్ అయింది అంటే సింక్రనైజేషన్ మేల్ ఫీమేల్ పాలినేషన్ కావడం స్ప్రేయింగ్స్ ఇవన్నీ కూడా టెక్నికలీ సో సీడ్ ప్రొడక్షన్ ఏమంటే కంపల్సరీ ముందర రైతులు 1,00,000 చిల్లర ఎకరాలకు అది గుడి వరకు కానీ ఇంకా అంటే సీడ్ ప్రొడక్షన్ చేయలేని ఇప్పుడు డైవర్సిఫికేషన్ విషయంలో వస్తే మనం ఈ జిల్లాలో ప్రయారిటైజేషన్ తీసుకున్నాం సార్. అదర్ దాన్ ఈ క్రాప్స్ కాకుండా ఈ ఫ్లోరికల్చర్ సంబంధించిన గ్రీన్ హౌసెస్ సంబంధించిన డిస్టెన్స్ ఒకటి మనకు అంతకుముందు ఏంటంటే 100 కిలోమీటర్స్ రేడియస్ ఇచ్చారు. హైదరాబాద్ 100 కిలోమీటర్స్ రేడియస్లో సబ్సిడీస్ సో వీఆర్ అబౌట్ 168 కిలోమీటర్స్ అది సబ్సిడీస్ విషయంలో. రెండో అంశము మనం ప్రొడక్షన్ చేసిన మార్కెటింగ్ ఒకటి. సో ఇన్వేరియబుల్లీ మేము మార్కెట్ ఈజీ గోయింగ్ అయిపోతే ఎంత రిస్క్ తీసుకోవాలి అడగవచ్చు. అది మనమా రైతా సరే మనం కూడా మనకి ఇంట్లో ఎందుకు కొంత మేము రైతు కుటుంబం. నేను బై ప్రొఫెషన్ అడ్వకేట్ అని నేను 30 years ప్రాక్టీస్ సీనియర్ అడ్వకేట్ అయినా మన పక్కన పోతుంది. ఒకప్పటి ఒక 30-35 years బ్యాక్ స్టోరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచిదాన్ని రిక్వెస్ట్ చేస్తుంటాను ప్రొద్దున బండి మీద తీసుకెళ్తాను పొలానికి ఎరువు కొట్టేటప్పుడు అది ఒక సాటిస్ఫాక్షన్ ఎంజాయ్. ఇప్పుడు పిల్లలు ఎరువు బండి ఎక్కుతాడు ఆ ఎరువు బండి కొట్టేటోళ్ళు లేడు ఈ పిల్లడు అంతా చేసి అని నాకు దాని మీద మంచిగా ఒకటి జోరసం చేస్తే కూర్చుంటే వాడు కొడుతూ ఉంటే హ్యాపీ పోతుంది. ఆ యాటిట్యూడ్ అంతా జనాలు పోయింది కనుక మనం పర్సనల్గా వాడికి రైతు కూడా తెలిసినా మన డ్యూటీగా వాడిని ఎక్స్ప్రెస్ కన్విన్స్ చేసి డైవర్ట్ చేయాల్సిందే. లాస్ట్ రబీ నుంచి సన్ఫ్లవర్ పెట్టుకున్నాను సార్. లాస్ట్ ఇయర్ 20 acres చేశారు. ఇప్పుడు దాదాపు 60-70 acres పెట్టుకున్నాను. కానీ లాస్ట్ వాళ్ళు అది అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. సిద్దిపేటకి వెళ్ళి అమ్ముకోవాల్సి వచ్చింది సార్. ఈవెన్ నా దగ్గర కూడా సార్ అట్లా 4 years నుండి కూడా నా దగ్గర 400 సన్ఫ్లవర్ వేస్తుంది సార్. సిద్దిపేట డిస్ట్రిక్ట్కి వెళ్ళి అమ్మాల్సి వస్తుంది. ఈ ఇయర్ 25 acres కూడా పడలేదు. అట్లాంటి పంటలకి మనం ఏదైనా బోనస్ ఇస్తే మనము ఇండైరెక్ట్గా మనము రైతులని ప్రాపర్ సిచ్యువేషన్కి మనము ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సార్ నేను ఇంతకుముందు ఉస్మానాబాద్లో చేసిన మాకు కష్టం పండుగలో మనకు ఫస్ట్ 200 acres దాంట్లో ఇవాళ 1000 ఎకరాలకు వచ్చింది. నేను అక్కడ ఐడియా ఉంది. మేము ఏం చేసామంటే అక్కడనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసాం.
ఓకే. అంత ఇప్పుడు దానికి ఇప్పుడు 1000-1500 ఎకరాల దాకా అయింది. చుట్టుపక్కల కూడా సంతోషం అట్లా మనం ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో సార్ అట్లా నియర్ బై ఒక మండల్ కన్నా లేదా ఒక మంచి పాయింట్లో ఒక ఒంగోలు కేంద్రం ఏదైతే మార్కెట్ వాళ్ళ ద్వారా ఒక పాయింట్ ఏర్పాటు చేస్తే సబ్సెక్టర్ ద్వారా అప్పుడు అక్కడ వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. మనకి ఏరియా కూడా ఇంకా పెరుగుతుంది, రైతులు కూడా ముందుకు వస్తారు. మార్కెట్ ద్వారా మనకి అట్లాంటి ఇంటర్వెన్షన్ చేస్తే మేము అట్లా చేస్తే సక్సెస్ అయ్యాం. అక్కడ మాకు ఆయన చొరవ తీసుకొని మనం అందరూ చేస్తే అక్కడ మార్కెట్ వాళ్ళకి చెప్పేసి అక్కడ అలాంటి చేయించారు. అందులో పంట మార్పు చాలా ఉంటుంది. ఇప్పుడు నిజామాబాద్ కాన్సెన్స్ 3-4 మండలాలు మొత్తంగా బార్డర్, మహారాష్ట్ర బార్డర్, ఈ పక్క కర్ణాటక జస్ట్ 8 కిలోమీటర్స్. మంచి రేట్ ఉన్నది సార్ ఇప్పుడు. అదే రేట్ కూడా బాగుంది, మంచిగా ఉంది. అంటే ఇప్పుడు ఆ పంట పోయి సిద్దిపేట పోయి అమ్మాలి. అంటే వాళ్ళు ఇక్కడ మనం మార్కెటింగ్ పెట్టేసే వాళ్ళు తీసుకోరా సార్? అది మార్కెట్ వాళ్ళకి ఇంటర్వెన్షన్ చేస్తే ట్రాన్స్పోర్ట్ పరిస్థితి ఫార్మర్కి సార్ ఈల్డ్ వచ్చేసి కొంచెం మంచి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి 13-14 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. అక్కడ వాళ్ళు ఏమో 10 క్వింటాల్సే తీసుకుంటున్నారు. మిగతా 4 క్వింటాలు ఎట్లా అమ్ముకోవాలి అని అంటే ఎవరి పేరు మీద అమ్ముకోవాలి. వేరే ఊర్లో ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటారు సార్? 4 క్వింటాల్స్ ఉంటే మన పరిచయం రైతు పేరు మీద అమ్మాలి. అదర్వైజ్ వాడు నష్టపోతాడు 4 క్వింటాల్స్. అట్లా కూడా అసలు ఈసారి అయితే 25 ఎకర్స్ కూడా కాలేదు సార్. ప్రతి ఇయర్ నాకు 500 ఎకర్స్ ఉంటుంది. డిఓ మేడం మొన్న వచ్చినప్పుడు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను, మార్కెట్ ప్రొవైడ్ చేయండి అంటే మేడం అన్నారు అది కానప్పుడు అని చెప్పేసి అన్నారు. ఎవరు వేరే మీ పై అధికారులతో మీ ఇంటికాడ ఉన్న పంచాయతీతో ఆర్చీవాని మీద తిట్టగా మాట్లాడేది అనుకో, రిపోర్ట్ అవుతాడు, కలెక్టర్ దగ్గరికి పోతాడు, మీ మీద కాంప్లైంట్ అంటాడు, మీ సంబంధించిన కలెక్టర్ వాన్ చెప్తాడు, ఆయన మిమ్మల్ని అంటాడు. ఎంత లెంత్ ప్రాసెస్. ఆ రైతు వచ్చిన 2-3 మినిట్స్ దయచేసి లవ్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ సెకండ్, ఇప్పుడు మన దగ్గర ఈ సబ్జెక్టు అయ్యింది అని మినిస్టర్ గారు కూడా అన్నారు, సీఎం గారు కూడా అన్నారు. అది విన్నాకైతే చాలా అది వెళ్ళిపోయింది ఓడు కానీ అది తప్పమ్మా. నేను చెప్తా ఉన్నాను కదా, ఫోన్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేనేదో కాస్త ఓపిక అన్నీ క్లియర్ అవుతాయి. మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ చేసాను, ఏమని మేము అన్ని అప్లికేషన్స్ తీసుకున్నాను కానీ పెట్టుకోవాలి, దాని మీద క్లారిటీ లేదు. మేమేం చెప్తున్నామంటే ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినాము, మీరు ఇమీడియట్గా దీన్ని యాక్షన్ తీసుకున్నారా లేదు, మేము కమిషన్ కాల్ చేస్తాం. కొన్ని రిక్వెషన్స్ అన్ని ఎక్కడెక్కడ ఇబ్బంది అనేది కమిషన్ చెప్పి, అంటే మా నోటీస్ కూడా గవర్నమెంట్ చేయడానికి ఇన్ని అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఇక్కడ స్టేట్లో అని చెప్పడానికి అప్లికేషన్స్ మా దగ్గర తీసుకుంటున్నాను. మీరు మీ కన్సర్న్ అధికారులకు పంపుతున్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానివ్వండి లేదా మీ అధికారుల సంబంధిత కానివ్వండి, గవర్నమెంట్ ఇస్తూ మా కమిషన్ అంటే వీక్లో కరెక్ట్ చేసి ఆన్లైన్ కూడా వచ్చింది. డైలీ టైప్ ఆఫ్ పేమెంట్స్ ఆధార్ తీసుకుంటారు, ఫ్యామిలీ అట్లా కేటగిరీ వైజ్ కూడా మండలంలో ఈ అప్లికేషన్ ఈ కేటగిరీలో ఈరోజు ఉన్నాయి సార్. అవన్నీ రుణమాఫీ కాకినాడ కావాలి సార్. ఇప్పుడు ముందు ఫస్ట్ రుణమాఫీ లిస్టు అనౌన్స్మెంట్ అయింది సార్. రేషన్ కార్డు ఉన్న వాళ్ళది సమగ్ర కుటుంబ సర్వే చేసుకొని 2014 సర్వే చేసుకొని గ్రూప్ ఫార్మ్ చేసి దాని ప్రకారం లిస్ట్ ఇచ్చారు సార్. రేషన్ కార్డు అయిన వాళ్ళకి మామూలుగా గ్రూపింగ్ చేయడం సార్. ఇక్కడ ప్రాబ్లం వస్తున్నారు సార్. 2014లో మ్యారేజ్ కానీ వాళ్ళ కొడుకు మామూలు మ్యారేజ్ కానీ ఇప్పుడు వచ్చింది సార్. వచ్చిన తర్వాత ఇప్పుడు రేషన్ కార్డు లేని వాళ్ళు గ్రూపింగ్ చేసినప్పుడు సపరేట్ చేసుకున్నాం సార్. ఆధార్ సమూహం ఒక ఫ్యామిలీ చేసుకున్నాం సార్. ఇట్లనే మాకు కూడా చేయాలని లిస్టులో పేరు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు అడుగుతున్నారు. చాలా మేజర్ విషయం సార్. హ్యాపీలో బ్యాంక్ అటాచ్ చేసి ఓన్లీ ఫ్యామిలీ అప్పుడైనా సరే బ్యాంక్ బ్యాంక్ వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు
చేసి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయితే రైతు చెప్పారు అదే సబ్జెక్ట్ పట్టుకొని తిరుగుతున్నాం, అది కొలికి వస్తుంది. అందరు ఎక్స్పెక్టేషన్ మాకు కావాలా అప్పుడు ఆయన ఆ గవర్నమెంట్లో అమలు చేసింది అప్పుడు 20 ఇప్పుడు సపోర్ట్ కాకుండా క్వశ్చన్ వాళ్ళే జరుగుతున్నాయి. గత గవర్నమెంట్లో ఎవరికైతే మాఫీ అయిందో వాళ్ళకే వాళ్ళకే చేసిండ్రు, మాకు చేస్తలేదు. అసలు ఎందుకు చేస్తలేదు వాళ్ళంతా అప్పటి ఆ గవర్నమెంట్ పార్టీ వాళ్ళకి చేసింది. అంటే ఇప్పుడు మేము ఆ పార్టీకి ఏమైనా మాకు చేస్తలేదా అని కూడా డిస్కషన్స్ అవుతున్నాయి. సరే బాగా నోటికి ఏమైనా పరిస్థితి కానీ అందరు క్లియర్ అయితే మాట్లాడుకుంటూ పోతుంటే మీ సంబంధిత స్టేట్ లెవెల్ అధికారులు చేసిన పుణ్యమే ఈ ఎందుకు ఓపెన్ అవుతారంటే మీరందరూ వస్తుండే సార్ రివ్యూ పెట్టేసుకుని రివ్యూలో ఫైనల్ గా తీసుకున్న రిజల్ట్ ఏంటంటే మా సార్ల మీద వేసుకోండి అని అన్నట్టు బండం అని ఫీల్ అవుతున్న బడి చూస్తే కానీ మీ రాష్ట్ర స్థాయి అధికారులు చేసిన పుణ్యము మిస్టేక్స్ ఇప్పుడు మీరు మేమన్నా సపరేట్ కింది స్థాయి వాళ్ళు రైతుతోని అడ్డగోడిన మాటలు పడుతున్నారు. వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కరెక్ట్ లేకుండా ఇప్పుడు ఎక్కడైతే అప్లోడ్ చేయలేరు, ఎవరైతే టెక్నికల్ సంబంధించిన అధికారులు పైన ఉన్నారో కొంత డెసిషన్స్ తప్పు చేసి గవర్నమెంట్కి మిస్గైడ్ చేసి కన్సర్న్ మినిస్టర్ గారికి కూడా క్లారిటీ లేకుండా చేసేసిండ్రు. మనం స్టేట్మెంట్ ఇస్తాం, ముఖ్యమంత్రి గారు ఇస్తారు అన్న ఎవ్రీథింగ్ ఫైనల్ సార్ అని చెప్పేస్తే అది అలౌట్ చేసేసిండ్రు. కానీ ఈరోజు మీరు మీ మండలంలో మీరు ఆన్సర్ క్లారిటీ లేకపోతున్నారు. మీరు ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ నాది కూడా క్లారిటీ జవాబు లేకపోతున్నారు. వాస్తవం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మాట్లాడుకుంటే మేము ఆన్సర్ చేయలేని పరిస్థితి, మీరు మండలంలో మీరు ఆన్సర్ చేయలేని పరిస్థితి. కాబట్టి మేము గవర్నమెంట్కు మీ సీఎం గారు రిక్వెస్ట్ చేసినాం, కలిసినాం అన్న ఇదంతా ఇది సిచ్యువేషన్. కొందరు అధికారులు పేర్లకు సార్ చెప్పినాం ఈ ఇబ్బంది మనం చేసిండ్రు, దాంతో అందరం సఫర్ అయినా గవర్నమెంట్ చూడండి ఇంటికి వస్తే భోజనం పెడితే సంతోషంగా అన్నదాత సుఖీబాబు అని పోయేటప్పుడు ఈరోజు గవర్నమెంట్ మనం 2 lakhs క్లియర్ చేస్తామని చెప్పి క్లియర్ చేసిన తర్వాత దొబ్బులు పడుతున్నాం, అడ్డా కూడా దొబ్బులు పడుతున్నాం. ఇది సిచ్యువేషన్. ఏబిసిడి ఆప్షన్ చేసిన మిస్టేక్స్ అని రెక్టిఫై చేయాలి. సీఎం క్లారిటీగా చెప్పినామంట. అయిన కూడా పాపం మదన పడుతున్నాం. నేను ఇచ్చిన వాగ్దానాన్ని వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే వీళ్ళు ఎందుకు అక్కడ ఉండి నేను ఇక్కడ ఉండేది వాళ్ళ సంగతి కూడా అలాంటి తిక్కలు ఉన్నారు. కానీ ఇప్పుడు యాక్షన్స్ అయితే ఉంటే ఇబ్బందులు అవుతాయి. మీకు ఇంతకుముందు కూడా చెప్తాను ఇబ్బందులు అవుతాయి కనుక వాళ్ళని ఎటు డిస్టర్బ్ చేసి ఎవరిని ఎత్తబెడమని ఆలోచన ప్రభుత్వం కూడా ఉన్నది. కానీ దయచేసి కింద 4 walls అవ్వడు బయట కూడా మాట్లాడలేదు అట్లా నడుస్తూ ఉన్నది. కనుక ఇప్పుడు ఒకరి మీద ఒకరు వేయడం ఇప్పుడు నేను ఎస్కేప్ కావాలి. మీ మండలంకి వచ్చిన రైతులు ఏమమ్మా ఏం చేస్తున్నావు వాళ్ళు ఏం చూడలేవా వాళ్ళందరూ కూడా నేను అనేసి నేను ఎస్కేప్ అవ్వాలి. ఆ పద్ధతి నడుస్తుంది. కానీ కొద్దిగా టైం తీసుకుని సెట్ అయితే ఈ రేషన్ కార్డు కానివ్వండి, ఇంకా మీరు చెప్పినట్టుగా ఆధార్ కార్డు కరెక్షన్ కానీ అన్నీ 1 by 1 అవుతాం. దీన్ని ఇంకా అందరూ ప్రాసెస్ ఉంటుంది రోజు అప్పుడు అది మీరు క్లియర్గా అయిపోవచ్చు. దాంతో కూడా వాళ్ళ అది మన పోలీసు క్యాప్చరింగ్ అనేది అయిపోయింది. ఇది మన నిర్ధారణ అనేది సో ఇలా వన్ మోర్ క్లారిఫికేషన్. మన వాళ్ళు కొందరు రేషన్ కార్డు మస్ట్ అని చెప్తున్నారు. నో నెసెసరీ. ఆ రేషన్ కార్డు చాలా భయం ఉంటుంది. గవర్నమెంట్ అప్పుడు ఇస్తామని ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నవాడికి అని అంటున్నారు. అది ఒక ఏం గవర్నమెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు కనుక దయచేసి రైతులు క్లారిఫై అయ్యండి. అది నో నెసెసరీ. ఏంటంటే కుటుంబాల కొరకి ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి వాటి వాటిని మనం రికగ్నైజ్ చేయడానికి తప్పే, అదర్వైజ్ అది కంపల్సరీ కాదు. ఇంకోటి ఏమవుతుందంటే ఆధార్ నంబర్స్ ఎర్రర్స్ అనేవి ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ బ్యాంకర్స్కి అసైన్ చేసామని చెప్పారు. ఏమని ఆధార్ మా దగ్గరేమో మా దాంట్లో చూస్తున్నాము, అది ఇంకా రెక్టిఫై కాలేదని మన ఫ్యామిలీ గ్రూప్ చేసిన తర్వాత కొడుకు అంటే ఫాదర్ మదర్ సపరేట్ ఉంది, కొడుకు వేరే లోన్ ఉంటుంది, ల్యాండ్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ వైఫ్ అన్నది చేస్తే ఎవరైతే అమ్మాయి ఉందో వాళ్ళ ఫాదర్ వాళ్ళు వేరే వాళ్ళకి లింక్ అయింది. అంటే 4 ఫాదర్ ఆ నలుగురు అంతా ఒకటే ఫ్యామిలీ కింద వచ్చి 3 లక్షల రూపాయలు చూపిస్తుంది.
మా సపరేట్ ఫ్యామిలీ కదా సార్, మనం ఎక్కడ చెప్పుకోవాలని వాళ్ళు మా దగ్గర వస్తారు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ దాంట్లో. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మాకు అసలు లాగిన్స్ లో ఇన్ఫర్మేషన్ ఏమి ఉండట్లేదు సార్. ఇంతకుముందు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు రిపోర్ట్ అనేది వెళ్ళిపోయింది కాబట్టి గ్రౌండ్ రియాలిటీస్ ఎట్లా ఉంటాయంటే సార్ కొన్ని ఫార్మర్స్ మనం చూసుకుంటూ చేస్తాం. అక్కడ అంతా సాఫ్ట్వేర్లో చేసేట్లా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు ఫ్యామిలీ గ్రూపింగ్ కష్టమవుతుంది ప్రతిదీ. ఇప్పుడు సార్ జస్ట్ మా దగ్గర ఒక 2-3 కేసులు సార్, జస్ట్ నేమ్ కరెక్షన్ సల్లా చల్లా, జస్ట్ స్పెల్లింగ్ సార్. అంటే ఇప్పుడు ఫార్మర్స్ ఆధార్ కార్డులో ఒకటి ఉంటుంది సార్, ఆ బ్యాంక్ కార్డులో ఒకటి ఉంటుంది. కొన్ని ఊర్లలో చల్లా చల్లా అని ఉన్నది. పాప ఫార్మర్ తిరిగి బ్యాంక్ దగ్గరికి పోతే ఏవో దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఏవో దగ్గర మా దగ్గర కనీసం అట్లీస్ట్ డాటా కూడా లేదు సార్. మాకు బాధ అనిపిస్తుంది సార్. ఫార్మర్స్ వస్తే మేము ఏం చేయాలి, నెక్స్ట్ ఫర్దర్గా అట్లాంటి కేసెస్ ఏం చేయాలన్న దానికి కూడా మాకు బేస్ లేదు సార్. బాధ అనిపిస్తుంది సార్. ఫార్మర్స్ కూడా ఏం చెప్పలేకపోతున్నాం. వాళ్ళు ఎట్లయితే సఫర్ అయిపోతున్నారు. బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ ఏవో దగ్గరికి వెళ్ళమంటారు, ఏవో దగ్గరికి వెళ్తేనేమో మా దగ్గర డాటా లేదు. వాళ్ళకి చెప్తే అర్థమైతే లేదు. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం సార్. మా కన్సర్న్ ఎమ్మెల్యే గారు కూడా 2 సార్లు కలిసాం సార్ ఈ పర్టికులర్ ఇష్యూలో. లోకల్ పొలిటికల్స్ తోటి కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం సార్. మన గౌరవ మంత్రి గారికి పొన్న ప్రభాకర్ సార్ కూడా రిప్రజెంటేషన్ ఇప్పించినాం సార్. అయినా కూడా దాని మీద ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి అది జరగలేదు సార్. బాగా నెగిటివ్ అయిపోయింది సార్. బాగా ప్రాబ్లం ఉంది సార్. అదొకటి ప్రాసెస్లో డేటా మొత్తం కోర్ బ్యాంకింగ్ విధానం ద్వారా అంటే ఇండియన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ నుంచి కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇండియన్ అక్కడ కోర్ బ్యాంకింగ్ సిస్టంలో డేటా కలెక్ట్ చేసినప్పుడు ఎర్రర్స్ ఉన్నాయి సార్. సో ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ మనం రైతు చెప్పిన బ్యాంక్ ఈ బ్యాంక్ లాస్ట్ టైం ఏమైందంటే ఇటువంటి కరెక్షన్స్ అన్ని కూడా ఎల్ఈఎం గారికి ఇచ్చేసి ఎల్ఈఎం గారి పోర్టల్లో వాళ్ళు కరెక్షన్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఈసారి ఎవరికి లేదు సార్. అది కరెక్షన్ చేయడానికి బ్యాంకర్స్కి లేదు, ఇటు మా డిపార్ట్మెంట్ కూడా ఎవరికి డిఓ కూడా లేదు, ఎల్ఈఎంకి లేదు, ఎవరికి లేదు. ఇక్కడ అంతే కదా. ఇప్పుడు మీ దగ్గర స్టాక్ లేనప్పుడు మేమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ కమిషన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ మన స్టేట్లో వేయడం జరిగింది. ఏపీ ఉన్నా తెలంగాణ వచ్చినా మనకు రైతుల పక్షాన అసలు ఎప్పుడు లేకుండా సార్ అగ్రికల్చర్ చూస్తున్నాయని దీన్ని సూపర్వైజ్ చేయడానికి మీ స్టేట్ ఆఫీసర్స్ లేదా మీ కన్సర్న్ మినిస్టర్ చేసేవారు. ఇప్పుడు కమిషన్ వచ్చిందని కమిషన్ చాలా సీరియస్ అబౌట్ దిస్ ఇష్యూ సార్. ఏమంటే మీకు ఇబ్బందులు ఉన్నా మా నోటీస్ తీసుకురండి. మైన్స్ టూ లేట్, ఇట్స్ టూ బ్యాడ్, లేట్ అయిపోయారు. సో మేము ఏ రిపోర్ట్ ప్రిపేర్ చేసినా ఆ రిపోర్ట్ మీద చాలా సీరియస్గా గవర్నమెంట్ ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్ ఎంప్లాయీకి సంబంధించి సరే మేము కాస్త ఈ స్టాఫ్ అది ఇబ్బంది ఉదాహరణగా వివరిస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో, గ్రౌండ్ రియాలిటీ దానికోసం. కమిషన్తో డిస్కస్ అయిన తర్వాత కూడా సంబంధిత అధికారులు ఎక్కడైనా ఏ బిజినెస్ అయినా కమిషన్ ద్వారా గవర్నమెంట్ రికమెండ్ అవుతుంది, యాక్షన్స్ ఉంటాయి. అంటే సారీ టు సార్, మీరు భయపెట్టడానికి కాదు, ఫ్యాక్ట్స్ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ మా కమిషన్ అనేది ఏదైతే రికమెండ్ చేస్తారో ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇమ్మీడియట్గా. దాంట్లో ఆయనతో కూర్చొని డిస్కషన్ ఏబీసీ చేస్తే ఇది క్లియర్ చేద్దాం, దీన్ని యాక్షన్ దీని మీద మనం ప్రొవైడ్ చేద్దాం. ఆ ఆలోచనలో ఉండడు. ఓన్లీ కాన్ఫరెన్స్ వైజ్ ఒకరున్నారు. టోటల్ 5 మెంబర్స్ సార్. అదే కరోనా ఒక్కొక్క హెచ్ఓకి ఒక హెచ్ఈఓ ఉండేవాళ్ళు కాంటాక్ట్ బేసిస్ మీద. కరోనా ఆఫ్టర్ కరోనా వచ్చిన తర్వాత అందరినీ తీసేసినారు. వాళ్ళు స్కీమ్ కింద బడ్జెట్ వచ్చేది అంతకుముందు ఉండేది. మేము కూడా రిప్రజెంటేషన్ ఫ్రీక్వెంట్ గవర్నమెంట్కి చేస్తున్నాం. అది అవ్వడం లేదు సార్. మన నుంచి కూడా మీకు రిక్వెస్ట్ సార్, డిపార్ట్మెంట్ స్ట్రెంథెనింగ్. సారీ టు సే మా పిఏ రాలేదు.